ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధం చేయడం దేవుని సంబంధములు ఈ సంఘం ఎదుటను మనం కూడి ఉన్నాము. వివాహం ఉన్న దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి ఏమిటి? క్రీస్తునకు ఆయన సంఘములకు గల మర్మమైన ఐక్యమును సూచించుచు ఉన్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళినటువంటి వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియలను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగిందని పరిశుద్ధ లేఖను మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరు దీనిని ఆలోచన లేకుండా చులకనగాను శరీరించగలను పోనుకొనకూడదు. కానీ వివాహం ఏర్పడిన హేతువులను తగినట్లుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకంతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని కోరుకోవాలన్నాం. ఆ హేతువులేమనగా, మొదటిది, దేవుడు తన చుట్టు ప్రకారం మనుష్య జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్ష ఎందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణంగా ఉంచబడినట్లును వివాహం ఏర్పడినది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పడినది. మూడవది, సుఖదుఖములో ఒకరికొకరు తోడుగాను సహాయంగాను ఆదరణగాను ఉన్నట్లు ఇది ఏర్పడినది. ప్రభు అయినటువంటి దేవుడు చెప్పింది ఏమన్నా, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి వరకు చేయదను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పింది ఏమన్నా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేసిన మీరు చదువులేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారిద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మావేశం వల్ల చెప్పింది ఏమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను అప్పగించుకుని స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి మరియు పాప కారణములను బట్టి ఈ గృహస్థ మార్గం అనేకమైన కష్టములను శ్రమలను రావాల్సి ఉన్నను కరుణారుడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైన నీరు తనకు హితమైన నీరు ఈ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదాలతో ఎల్లప్పుడూ వారికి తోడై ఉండును. దయచేసి వివాహ ప్రకటన అందించండి. పెళ్లికి మాత్రం తరువారు